హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈ గణపయ్యని పార్వతీదేవి తయారు చేయడానికి ఎంత కష్టపడ్డదో ఫ్రెండ్స్. తన స్నానం చేయడానికి వెళ్ళడానికి కాపలా ఎవరు లేరని కాపలా కోసం తన ఒంటి మీది మట్టిని తీసి ఒక ముద్దగా చేసి దానికి ఒక రూపాన్ని దిద్ది ఆ రూపానికి జీవం ఇస్తుంది ఫ్రెండ్స్. జీవం పోతుంది, పోసి ఒక బాలుడి లెక్కన తయారు చేసి ఇంటి ముందు, నాయన కుమారా, నువ్వు ఎవరైనా వచ్చినా, అస్సలు ఎవ్వరు వచ్చినా నువ్వు రానియకని చెప్తుంది. సరే అమ్మ అని అంటాడు. అని ఈమె స్నానానికి వెళ్తుంది. అప్పుడు ఈయన గణపయ్య బయట కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్. ఉండి తన తండ్రి అయిన శివుడు వస్తాడు ఫ్రెండ్స్. ఎంతో దూరం నుండి వస్తాడు. వచ్చేటప్పుడు ఓం నమో శివాయ అనే నినాదన కూడా వినబడుతుంది ఫ్రెండ్స్. అయినా ఆయన అనకడు, తొనకడు, వెనకడు ఫ్రెండ్స్. ఆయన వచ్చి వెంటనే పార్వతిని పిలుస్తాడు ఫ్రెండ్స్. పిలిస్తే తన చప్పుడు చేయదు. ఎవరమైనా మనం స్నానం చేసేటప్పుడు బయట కూడా మాట్లాడాము కదా ఫ్రెండ్స్. అప్పుడు ఈయన చిన్న బాలుడైనా అడ్డం నిలబడి నువ్వెవడివిరా అని అడుగుతాడు. నువ్వెవడివిరా అని అంటే, నేను నా తల్లి నన్ను కాపల పెట్టింది అనేసరికి శివుడికి నేను లేకుండా కొడుకు ఏలంగా వచ్చింది అనుకొని, నేను లేకుండా ఎట్లా ఈ బాలుని తీసుకొచ్చిందని, అయినా యుద్ధం నువ్వెవరంటే నువ్వెవరు నువ్వంటే శివుడు తలని నరికేస్తాడు ఫ్రెండ్స్. నరికేసినాక బాలుడు నేల కొరుగుతాడు. వినాయకుడు ఒరిగిన తర్వాత అప్పుడు తల్లి స్నానం పూర్తి చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని బయటకు వస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసరికి వికటజీవిగా పడున్న తన కుమారుణ్ణి చూసి బెంబేలెత్తుతుంది ఫ్రెండ్స్. ఘోరంగా ఏడుస్తుంది తల్లి. ఇక ఆమె ఏడుపు మనం ఎవ్వరం ఆపలేము. భర్త చనిపోయిన అంత ఏడవంగానే కన్న కొడుకు చనిపోతే కడుపు కదా ఫ్రెండ్స్, అసలు భరించలేము. అంత ఏడుస్తుంది. ఏడిచినప్పుడు ఆమె వికవతాండనం చేస్తుంది అన్నట్టు, ప్రళయం సృష్టిస్తుంది. అప్పుడు బ్రహ్మాది, ఇంద్రాది, మహేంద్రాది దేవతలు వచ్చి పార్వతీదేవిని ఆపి స్తుతించి, నీకేం కావాలి అని అడిగితే, నా కొడుకు ఇప్పుడు నిలబడాలి, నా కొడుకు నిలబడి నాతోటి మాట్లాడాలంటే అది కుదరదే అని